అడవుల్లో ఉండాల్సిన చిరుతలు ఊళ్ల మీద పడ్డాయి. అక్కడ తిండి దొరక్కో మరో కారణం వల్ల దారి తప్పాయి. గొర్రెలు మేకల్ని ఎత్తుకుపోతున్నాయి. ఎప్పుడు ఏ చిరుత దాడి చేస్తోందని జనం వణికిపోతున్నారు. బాబోయ్ చిరుత స్పెషల్ ఎడిషన్కు స్వాగతం. తిరుపతి వేదిక్ వర్సిటీ రుయా ఆసుపత్రి ప్రాంగణంలో చిరుత దాడులు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయితే అటవీ అధికారులు మాత్రం భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. తిరుపతి శివారు ప్రాంతంలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. ప్రస్తుతం మనం ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉన్నాం. ఇక్కడే చిరుత ఒక జింకను కూడా తినేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు, జింకకు సంబంధించిన మృతదేహం కూడా ఉంది. దాదాపు 10 రోజులుగా ఈ ప్రాంతంలో వేదిక్ యూనివర్సిటీ కావచ్చు, రుయా ఆసుపత్రి, అలాగే ఎస్వి యూనివర్సిటీ ప్రాంతాల్లో చిరుతలు పెద్ద ఎత్తున సంచరిస్తున్న పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది. ఈ స్థానికులు ఏదైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రకాష్ నగర్లో నివాసం ఉంటున్నటువంటి కాలనీ వాసులు మొత్తం తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీకు ఎప్పుడు కనిపించింది, ఎట్లా ఉంది మీ పరిస్థితి సార్? అంటే ఇప్పుడు మార్నింగ్ మా వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంటే మా మేము పన్నుల్లో ఉన్నాము సార్. మార్నింగ్ అందరం క్వార్టర్స్లోనే ఉంటాం అందరము. తెల్లారితో 4:30 అట్లా లేసి వాకింగ్కి వస్తారు కదా. వాకింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ జెంట్స్ చూసి చెప్పారు, మామూలుగా పుల్లు తిరుగుతున్నాయని ఇంతకుముందు అంటున్నారు, కానీ మేము ఎప్పుడు ఇంత సాక్ష్యాలతో కూడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడటం. భయంగా ఉంది. ఫారెస్ట్ వాళ్ళు ఏమంటారంటే, మనుషులకి తినలేదు కదా, ఎందుకు భయపడుతున్నారు, జంతువులు కదా, అది కామనే కదా అని అంతగా మాట్లాడుతున్నారు. మాకు బోన్లు పెట్టాలి అక్కడక్కడ, మాకు దాంతోపాటు మాకు ఫెన్సింగ్ అంతా సెక్యూరిటీ వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పరిస్థితి ఎట్లా ఉంది? మీకు ఇక్కడ భయాందోళనగా ఉంది ఏంటి? భయాందోళనగానే ఉంది సార్. ఇక్కడ మార్నింగ్ వచ్చి 5 o'clock మామూలుగా స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారు పిల్లకాయలు. ఇక్కడ మామూలుగా ఆర్ట్స్ కాలేజీకి పోతారు, ఇదే దారిలో పోతారు. ఈ దారిలో పోతున్నప్పుడు కూడా వాళ్ళు మొన్న కూడా జింకలను తరుముకొని ఏదో పోయిందనేసి, వాళ్ళు కరెక్ట్గా పులి ఏమైనా తెలియకుండానే వాటర్ ఉంది కదా ఇక్కడ, ఈ వాటర్ కాడ కూడా అడుగులు ఉన్నాయి సార్. ఇక్కడ కూడా ఏమంటున్నారు ఏంటి? ఫారెస్ట్ వాళ్ళు అడిగితే ఏమంటారు సార్, మనం చూస్తే మనం పులిని చూస్తే మనకి ఎంత భయమో, మనం చూస్తే అంత భయం దానికి, కానీ దాన్ని ఏం చేయలేదు, మనుషులు ఏం చేయదు కదా, ఏం మీకు ఇబ్బంది అని అడుగుతాను అసలు. మొత్తం మీద స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మీ పరిస్థితి ఎట్లా ఉంది? చిన్న పిల్లలు ఉంటారు ఈ పరిసర ప్రాంతాల్లో. మా చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు బయట ఆడుతా పాడుతూ ఉంటారు. ఇలాంటి పులి వస్తే చాలా భయంగా ఉంటుంది. దానికి ఏదైనా బోన్ లేదని ఏర్పాటు చేసి ఫారెస్ట్ వాళ్ళు కొద్దిగా అలర్ట్ అయితే మంచిదని మేము భావిస్తాం సార్. మేమైతే యాక్చువల్గా స్కేటింగ్ కోసము ఈ ఏరియాలో వస్తుంటాం సార్. పులి ఉన్నదని మనం ఫారెస్ట్ వాళ్ళకి చూచాయిగా చెప్పినా కానీ వాళ్ళు ఏదో నిర్లక్ష్యంగా, పులిని చూస్తే మనం ఎంత భయపడతామో మనల్ని చూసినా పులి అట్లే భయపడుతుంది, అది మనల్ని ఏమన్నా చేసిన రోజు చూసుకుందాం అంటున్నారు. కానీ వాళ్ళు అనుకుంటే పెద్ద విషయం ఏం కాదు ఇది. వాళ్ళకున్న ఎక్విప్మెంట్స్ తోటి దానితోటి పట్టుకోవాలంటే పెద్ద విషయం ఏం కాదు. మీరు చెప్పండి, మీ డిమాండ్? మా డిమాండ్ ఏం లేదు సార్. ఇప్పుడు దగ్గర 15 రోజులుగా ఈ విషయము హాట్ టాపిక్గా మారిపోయింది సార్. ఈవెన్తో ఇప్పటికి కూడా వాళ్ళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎలాంటి చలనం రాకుండా ఇంతవరకు బోర్డులు అరేంజ్ చేయలేదు. సీసీ కెమెరాలు పెట్టినామంటున్నారు. ఆ సీసీ కెమెరాలు దాని చలనం ఎట్లా చూస్తారు వీళ్ళు? అది ఒక పర్టికులర్ ఏరియాలోనే ఇది అవుతుంది. ఇప్పుడు మేమేమంటే మార్నింగ్ 4 గంటలకు వచ్చి ప్రాక్టీస్ చేసిన రోజులు ఉన్నాయి ఇదే రోడ్లో వచ్చి. మా బాబు నేషనల్ ప్లేయరు ప్లస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆల్సో. కానీ ఇప్పుడు రావాలంటే మేము 7 o'clock వస్తున్నాం. 7 o'clock వచ్చేటప్పటికి రోడ్లో మాంసం ముద్దలు కనిపిస్తున్నాయి. మాకు భయం వేసి మేము మీ మీడియాకి అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం. వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మెసేజ్ పెట్టాము. మొత్తం మీద ఈ ఫారెస్టులో చిరుతలు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి. దాదాపు 15 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు మన ఫారెస్ట్ సిబ్బంది కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎస్వి యూనివర్సిటీతో పాటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేదిక్ యూనివర్సిటీ, అలాగే రుయా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో చిరుతలు పెద్ద ఎత్తున సంచరిస్తున్న పరిస్థితి. కొంతమంది కూడా ఇప్పటికే ఇక్కడ ఫారెస్ట్ సిబ్బంది కూడా చేరుకున్నారు. వారు కూడా అంటే ఇప్పుడు కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటికి సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పటివరకు గుర్తించలేదని అటవీ అధికారులు ఒకవైపు అంటుంటే, చిరుతలు మాత్రం వస్తూనే ఉన్నాయి, దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం చూడొచ్చు, 4-5 రోజుల క్రితం ఏదైతే ఉందో ఒక కుక్కతో పాటు ఆవుదూడను చంపి తినేసిన చూసాము. ఇప్పుడు మరోసారి జింకను కూడా చంపేసి తినేసిన పరిస్థితి. అంటే మొత్తం మీద ఈ పరిసర ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున చిరుతలు సంచరిస్తున్నాయనేది స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. చాలా మంది కూడా ఇక్కడ భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొన్ని చోట్ల మనం చూడొచ్చు, పులికి సంబంధించిన ముద్రలు కూడా ఉన్నాయి. ఫారెస్ట్ అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం, మొన్న వేదిక్ యూనివర్సిటీ దగ్గర, భారతీయ విద్యాభవన్ దగ్గర చిరుతలు కనిపించిన పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఒక జింకను తినేసినాయి. ఎట్లా మీరు యాక్షన్ తీసుకోబోతున్నారు? మేము రోజు పెట్రోలింగ్ చేస్తున్నాము. నిన్న మన కెమెరా ట్రాప్స్ కూడా ఏర్పాటు చేసాము.
కెమెరా ట్రాప్స్లో ఎక్కడా పడలేదు. ఈ ఏరియాలో ఏర్పాటు చేయలేదు. ఈరోజు ఈ ఏరియాలో ఏర్పాటు చేస్తాం. మా డిఎఫ్ గారు చెప్పి మా డిఎఫ్ ఆదేశం మేరకు ఈ ఏరియాలో ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు ఏంటంటే వాళ్ళపై స్థానికులు తీవ్రంగా భయాందోళన వ్యక్తం చేస్తుంటే ఖచ్చితంగా బోన్లు ఏర్పాటు చేయాలని. స్థానికులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. చిరుతపులు ఏమి చేయదు. ఓన్లీ కుక్కల కోసము, అడవి జంతువుల కోసం వస్తుంది అది. అంతే, భయాందోళన చెందాల్సిన అవసరం లేదు ఎవరు స్థానికులు కూడా. ఇది మొత్తం మీద స్థానికులు భయాందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి లేదు అనేసి అటవీ అధికారులు ఉంటే స్థానికులు మాత్రం తీవ్రంగా భయపడుతున్నారు. ఖచ్చితంగా చిరుతల వల్ల ప్రాణభయం ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా బోన్లు ఏర్పాటు చేయాలని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ దాముతో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి. తిరుపతిలోనే కాదు, అనంతపురం జిల్లా పెనుకొండలోని రాజేశ్వరి కాలనీలో కూడా చిరుత సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. పెనుకొండలో గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. 2 గొర్రెలు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, చిరుత సంచారం సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రసాద్, అనంతలో చిరుతల సంచారం గ్రామీణ జనాన్ని నిజంగానే భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అనంతపురం జిల్లాలోని పెనుకొండ, సింగనమల్ల, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ వంటి నియోజకవర్గాల్లో ప్రధానంగా చిరుతల సంచారం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒక పెనుకొండ కాన్స్టిట్యున్సీలోనే దాదాపుగా 3 నుంచి 5 చిరుతల దాకా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీన్ని రుజువు చేస్తూ, ఎందుకంటే ఈ తెల్లవారుజామున పెనుకొండ మండలం రాజేశ్వరి కాలనీలో గొర్రెల మందపై చిరుత దాడి దిగింది. అయితే ఈ ఘటనలో 2 గొర్రెలు అక్కడిక్కడ ముచ్చింది. అయితే చిరుతను అడ్డుకున్న 3 కుక్కలు కూడా పూర్తి స్థాయిలో గాయాలయ్యాయి. ఎక్కడ తమ ఇళ్లపై దాడి చేస్తుందనేది ఒకవైపున పెనుకొండ ప్రజలు పూర్తి స్థాయిలో భయాందోళన వ్యక్తం చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా గ్రామాల్లో, ఎందుకంటే దాదాపు అనంతపురం జిల్లాలో ఒక 5-6 నియోజకవర్గాల్లోని సరిహద్దు గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చిరుతల సంచారం కనిపిస్తుంది. ఎందుకంటే తాగునీరు అలాగే ఆహార పదార్థాలు సకాలంలో అటవీ ప్రాంతంలో లభ్యం కాకపోవడంతో నేరుగా సమీపంలో ఉన్న గ్రామాల్లోకి నేరుగా చొరబడుతున్నాయి. కనిపించిన గొర్రెలు, అదేవిధంగా మేకల మందలపై దాడులు చేస్తున్నాయి. అదేవిధంగా ఆవులపైన దాడి చేస్తున్నాయి. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే అడ్డు వచ్చినా లేకపోతే అటువైపుగా వచ్చిన సాధారణ జనాన్ని పూర్తి స్థాయిలో దాడి చేసేందుకు కూడా ప్రయత్నించడంతో గ్రామీణ ప్రజలు పూర్తి స్థాయిలో భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి, జనావాసాలకి చిరుతపులు రాకుండా చూడాలని చాలా స్పష్టంగా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శివారెడ్డి, అంటే అటవీ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అవి జనసంచారంలోకి రాకుండా చేయడానికి? వాస్తవంగా జనసంచారంలోకి రాకుండా ఉండేందుకు ఖచ్చితంగా అటవీ ప్రాంతంలో సరైన నీటి సౌకర్యం, అదేవిధంగా ఆహార పదార్థాలు చిరుతపుళ్లకు, ఇతర వన్యమృగాలకు అందుబాటులో ఉంచాల్సిన కనీస బాధ్యత అటవీ శాఖ అధికారులపై ఉంటుంది. ఎందుకంటే వన్య ప్రాణుల చట్టం చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే పక్కన పొలాల్లో చిరుతలు, అదేవిధంగా ఇతర జంతువులు ప్రవేశించి వాటిని తిన్నప్పటికీ రైతుల పైన కేసులు పెడుతున్నారు. అదేవిధంగా చిరుతలకు సంబంధించి ఎలాంటి యాక్షన్స్ తీసుకోకపోవడంతో రైతులు బలి కావాల్సిన పరిస్థితి కనపడుతుంది. అందుకే రైతులు కోరుకుంటున్నది, గ్రామీణ ప్రజలు కోరుకుంటున్నది, చిరుతంగా అడవి దాటకుండా చూడండి. ఎందుకంటే అక్కడే మీరు సరైన నీరు, ఆహార పదార్థాలు ఏర్పాటు చేయడం వల్ల చిరుతలు బయటకు వచ్చే అవకాశం లేదు, తమ పంటలపైన పడే అవకాశం, తమకు నష్టం కలిగించే అవకాశాలు ఉండవు కదా అని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ అనంతపురం అటవీ శాఖ అధికారులు మాత్రం కొంత నిర్లక్ష్యం వహిస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా అటవీ ప్రాంతం నీరు, అదేవిధంగా ఆహార పదార్థాలు అందుబాటులో లేకపోవడంతోనే నేరుగా గ్రామాలకు వస్తున్నాయి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ శివారెడ్డి, డీటెయిల్స్ ఇచ్చినందుకు. అలాగే విశాఖపట్నం, కర్నూలు గ్రామాల్లో కూడా చిరుతలు ఎంటర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్డ్. Bharat University, Chennai. Admissions open 2015. 2 దశాబ్దాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు మా సిబ్బందికి శ్రీమిత్ర టౌన్షిప్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. పిల్లలతో, పెద్దలతో, ఇల్లంటేనే అనుబంధాలతో నా కుటుంబాన్ని ఉమ్మడిగా ఉంచే బాధ్యత నాది. మరి నా ఇంటిని గట్టిగా ఉంచే బాధ్యత భారతీ సిమెంట్దే. సుపీరియర్ క్వాలిటీ గ్యారంటీడ్. మా కస్టమర్లకు, రైతులకు, డీలర్లకు స్టెర్లింగ్ పంపు వారి సంక్రాంతి శుభాకాంక్షలు.
ఇంటర్ విద్యలో నవ్య పదానికి నాంది పలికిన శ్రీ గాయత్రి విద్యా సంస్థల వారి సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్. అడవుల్లో ఉండాల్సిన చిరుతలు గ్రామాల్లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నాయి? దీనిపై విశాఖ జూ క్యూరేటర్ రామలింగం గారిని మా కరెస్పాండెంట్ తరంగిణి ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. అడవుల్లో ఉండాల్సిన చిరుతలు గ్రామాల్లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నాయి, దీని గురించి వివరించేందుకు విశాఖ జూ క్యూరేటర్ రామలింగం గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం రామలింగం గారు. నమస్కారం అండి. రామలింగం గారు, సహజంగా అడవుల్లో ఉండే చిరుత ఇతర జంతువులు గ్రామాలు పట్టణాలపై ఎందుకు వస్తున్నాయంటారు? ఈ మధ్య మనకు ఎక్కువగా ఈ వైల్డ్ లైఫ్ ఎన్కౌంటర్స్ బయటకు వచ్చే అవకాశం వాటి యొక్క ముఖ్యంగా ఏంటంటే వాటి ఆవాసాలు తగ్గిపోవడం, హ్యాబిటాట్ ఉండే ఏరియా, తర్వాత ఉన్న ఏరియాని ఫ్రాగ్మెంట్ చేయడము, దాని హ్యాబిటాట్గా ఉండే ఏరియాని మనం వివిధ వేరే అవసరాలకు మనం ఉపయోగించడం వల్ల వాటికి తగిన ఆహారం కానీ ప్రే బేస్ లేకుండా ఉండడం వల్ల అవి బయటకు ఎక్కువగా వస్తున్నాయి. ఈ మధ్య ఈ మన హ్యాబిటేషన్స్ అంటే హ్యూమన్ హ్యాబిటేషన్స్ ఎక్కువ కావడము మరి దీనివల్ల కూడా మనకు కొంత ప్రభావం చూపెడుతుంది. సో రామలింగం గారు, ఏవైతే వాటికి కావాల్సిన ఆహారం కానివ్వండి, ఇతర సదుపాయాలు అటవీ శాఖ అధికారులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, వాటి వల్లే అవి ఆహారం కోసం ఇతర కారణాల వల్ల కూడా జనసంచారంలోకి వస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో అటవీ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు దీనికి సంబంధించి? ఇప్పుడు అటవీ శాఖ మనకి ప్రతి సంవత్సరం ఈ హ్యాబిటాట్ ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీస్ కింద కొంత చాలా ఏరియాలో శాంక్చురీస్ కానీ మిగతా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో యానిమల్స్ బయటకు రాకుండా ఉండడానికి వాటికి తగిన ఆహారం కానీ వాటికి హ్యాబిట్ ఉపయోగపడే తర్వాత వాటికి వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని లోపల కలిగించి అన్ని సదుపాయాలు చేస్తున్నారు. కానీ మనకు వాటికి ఉండాల్సిన ఏరియా మనకు ఎంతైతే మనం ప్రిస్క్రైబ్డ్ ఏరియా తగ్గిపోతుంది, వాటి పాపులేషన్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది, ఏరియా తగ్గిపోతూ ఉండడం వల్ల ఇలాంటి కారణాలు అవుతుంది. బట్ లోపల హ్యాబిటాట్ ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీస్ ప్రతి సంవత్సరం మనం వాటికి కావాల్సిన అంటే వాటి ప్రే బేస్ కావాల్సిన గడ్డి మైదానాలు కానీ లేదంటే వాటర్ హోల్స్ కానీ లేదంటే యానిమల్కి యొక్క హ్యాబిట్ని బట్టి వాటికి అవసరాలను బట్టి మనం ఏర్పాటు చేస్తాం అందులో. సో రామలింగం గారు, అవి ఎప్పుడైతే అడవి జంతువులు వీటికి సంబంధించి క్రూర మృగాలు వస్తున్నప్పుడు అవి దాడి చేయడం, లేకపోతే వాటిపైన మనుషులు కూడా తమని తాము కాపాడుకునేందుకు దాడి చేయడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల నష్టపోయేది ఇటు ప్రజలు నష్టపోతున్నారు, అటు మనకి అమూల్యమైన సంపద అయిన వన్యప్రాణులు కూడా చనిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఏవైతే అడవులకి సమీపంలో ఉన్న గ్రామాలకి సంబంధించి ఫెన్సింగ్ ఫెసిలిటీ కానీ అలాగే బోన్స్ ఇవి ఎప్పుడైతే బయటికి వస్తే కూడా వాటిని సంరక్షణగా ఉండడానికి ప్రజలు వారిని కాపాడుకోవడానికి కూడా బోన్స్ అవి కూడా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మరి ఇలాంటి సౌకర్యాలు ఎందుకు ఏర్పాటు చేయట్లేదంటారు? ఇలాంటి మనకు ఎక్కడైతే వైల్డ్ లైఫ్ ఎక్కువగా మనకు బయటకు ఎన్కౌంటర్ అయ్యే ఏరియాస్లో మీరు అన్నట్టుగా ట్రాప్ కేజెస్ ఉపయోగించడం, అదేవిధంగా యానిమల్స్ని బయటకు వచ్చినప్పుడు ప్రజల్లో కొంత అవగాహన కల్పించి వాటిని మనం హాని చేయకుండా ఉంటే ఇమ్మీడియట్గా దగ్గరుండే అటవీ శాఖ అధికారులకు కానీ మిగతా అధికారులు ఇన్ఫామ్ చేస్తే మనం వచ్చి వాటిని ట్రాంక్యులైజ్ చేసి తీసుకెళ్ళడం లేకపోతే అలా విధంగా మనం స్టేట్ మొత్తంలో ఒక 6 రెస్క్యూ ఆపరేటింగ్ వ్యాన్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేస్తే వచ్చి తీసుకొని వాటిని రక్షించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రజల్లో ఎక్కువ అవగాహన కల్పించి వాటిని అంటే మనం ముందుగా యానిమల్ వచ్చి మనం ఏదో చేస్తేనే భయం కంటే ఎక్కువ అవి మనకంటే ఎక్కువ భయపడే జంతువులు, అవి మనల్ని చూసి ఇంకా ఎక్కువగా భయపడతాయి. కాబట్టి వాటికి ఏ హాని చేయకుండా మనం అబ్జర్వ్ చేసి ఇమ్మీడియట్గా కొంత మనం సహనంతో మనం మెరిగితే మాత్రం ఇలాంటి ప్రమాదాలు కానీ ఇలాంటి జరగకుండా అవకాశం ఉంటుంది. దీనికోసమనే ఎక్కువగా మనకు జూ చుట్టూ అంటే జూ అనే కాదు ఈ వన్యప్రాణి ఎక్కువైతే ఎక్కువ ఉంటుందో అలాంటి ఏరియాస్లో ప్రజల అవగాహన కోసం ఎక్కువగా ఈ ఈకో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద కొన్ని అవేర్నెస్ తీసుకురావడానికి మరి ప్రజలలో కూడా ఏదైనా ఇమ్మీడియట్గా వాటి క్రాప్ డ్యామేజ్ కానీ లేకుంటే ఏదైనా హ్యూమన్ డ్యామేజ్ అంటే ఏదైనా ప్రాబ్లం చేసినప్పుడు ఇమ్మీడియట్ కాంపెన్సేషన్ చేయడానికి కూడా మనకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాంటి ఇమ్మీడియట్ కాంపెన్సేషన్. థ్యాంక్ యూ రామ్.
చిరుత సంచారం కర్నూలు జిల్లా పల్లెల్లో కలవరం పుట్టిస్తోంది. కోసిగి మండలం చిరుతనకల్ గ్రామంలో చిరుత కనిపించడంతో జనం జడుచుకుంటున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఊరి శివారు ప్రాంతాన్ని పరిశీలించారు. పులి సంచరించినట్లు ముద్రలు ఉండడంతో వాటి ఆనవాళ్లను గుర్తించారు. దీంతో పల్లె ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతకల్ చుట్టుపక్కల పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు, పోలీసులు దండోరా వేయించి ప్రజల్ని అప్రమత్తం చేశారు. మండలంలో ఉంది అని అన్నారు. ఇక్కడికి వచ్చాక చూశాక దాని పద్మాక్స్ అయితే సేమ్ అలాగనే ఉన్నాయి. కానీ దానిపైన మాకంటూ సరైన అవగాహన లేదు కాబట్టి మా రేంజ్ ఆఫీసర్ గారికి పద్మాక్స్ మెయిల్ పెడతాము. దాన్ని ఐడెంటిఫై మా సార్కి బాగా మా సార్ దాంట్లో ఎక్స్పర్ట్ కాబట్టి మా సార్ ఐడెంటిఫై చేసిన తర్వాత దానివే నిర్ధారణ చేసినారనుకోండి, తర్వాత దానికంటూ ఏదైనా చర్యలు తీసుకోవడం అలా చేస్తారు. ఈ విలేజ్లో నుంచి యాక్చువల్గా రోజుకి 40-60 కిలోమీటర్స్ వెళ్ళిపోతుంటుంది. మార్నింగ్ అనిపించింది కాబట్టి ఇప్పటికల్లా 20-30 కిలోమీటర్స్ వెళ్ళిపోయి ఉంటుంది వేరే ఊర్లకి. కాబట్టి మీరు మళ్ళీ వచ్చినా కానీ దానికంటూ ఎలాంటి హాని చేయకుండా ఏదైనా టపాకాయలు కాల్చడం కానీ చప్పలు చేయడం కానీ చేస్తే కానీ అది దూరం వెళ్ళిపోతుంది. దానికి ఎలాంటి హాని చేయొద్దని. చిరుతపులు వచ్చిందని చెప్పేసి మా వాళ్ళు లెటర్ ఇట్లా పోయిన వాళ్ళు చూసి చెప్పినారు. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఫారెస్ట్ రేంజ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం మళ్ళీ ఎంబడే వచ్చి చిరుతనగర్లు ఈ చుట్టుపక్కల విలేజెస్ జంపాపురము, సజ్జలగూడెం ఏరియాస్లో మనం తెలియజేసినాము. సాత్నూరు విలేజెస్లో ఇట్లా చిరుతన పులి కనిపించింది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి స్టార్టింగ్ చేసినాము. తర్వాత అలాగే నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గంపైన చిరుతపులి కలకలం రేపుతోంది. ఆహారానికి వెళ్లిన 3 మేకలపైన చిరుత దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. గత నెలలో కూడా పులి మేకలపై దాడి చేసింది. ఈ ప్రాంతంలో చిరుత సంచారం ఉన్నట్లు అటవీశాఖ అధికారులు కూడా ధృవీకరించారు. ఇటీవలి కాలంలో మేతకు వెళ్లిన కొన్ని మేకలు మాయమయ్యాయి. వీటిని పులే తినేసి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. కొందరు పశువుల కాపర్లు కూడా చిరుతను చూసినట్టు చెబుతున్నారు. ఈ ఉదయం 5 మేకలు మేతకు వెళ్ళగా వీటిలో 2 మేకలు కనబడలేదు. మిగిలిన 3 మేకలపై చిరుత బారి నుంచి తప్పించుకున్నాయని మేకల కాపర్లు తెలిపారు. ఇది వాళ్ళ స్పెషల్ ఎడిషన్ డీటెయిల్స్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.